Let us turn our Bibles to Ephesians chapter 5, verses 17 and 18. ఆ మన బైబిల్ గ్రంథంను ఎఫెషియల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం. 17 and 18. 17వ వచనము 18వ వచనం. ఎఫెషియల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. Read, sister. ఎస్ సిస్టర్. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. And today we'll see verses 17 and 18. ఈ దినము మనము 5వ అధ్యాయం 17వ వచనము 18వ వచనం చూసుకుంటాము. And there we see that word says, do not be foolish. మీరు అవివేకులు కాకుండుడి, And understand what the Lord's will is. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని ఉంటది. And in 18th last portion, instead be filled with the Spirit. 18వ వచనము చివరి లైన్ లో కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. So these three things, God willing, we will meditate. దేవుని చిత్తం అయితే ఈ 3 విషయాల గురించి మనము చూసుకుందాము. May God lead us. దేవుడు నడిపించును గాక. So we see, do not be like fool. Word of God says, do not be like foolish. అవివేకులు కాకుండా ఉండాలని ప్రభువు చెప్తున్నారు. So what are the behaviors of a foolish person? అవివేకులుగా ఉండడానికి ఎటువంటి ప్రవర్తన ఉంటది? So we see in Proverbs chapter 20 and verse 3. సామెతలు 20వ అధ్యాయం 3వ వచనము. So every fool is quick to quarrel. సో మూర్ఖుడైన ప్రతి వాడు పోరునే కోరును. And 29:11, Proverbs 29:11. 29 సామెతలు 29వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. So we see here, fool is very quick to quarrel, and fool is like he will show his anger. మూర్ఖులైన వారు త్వరగా పోరును కోరుకుంటారు. ఇంకొక 29వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే బుద్ధిహీనుడు తన కోపంను కనపరచును. And in Proverbs 26:11, he repeats his folly, his foolishness he will be repeating. సామెతలు 26వ అధ్యాయం 11వ వచనంలో తన మూఢతను మరలా కనపరచు. So these are the things a foolish person will be keep on doing. ఇలాంటి విషయాలు అవివేకమైనటువంటి మనిషి వ్యక్తపరుస్తూ ఉంటాడు. And in verse Proverbs 28 verse 26, we see he trusts himself. సామెతలు 28వ అధ్యాయము 26వ వచనంలో చూసుకుంటే తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బుద్ధిహీనుడు తన మనస్సును నమ్ముకుంటాడు ఇక్కడ రాసింది. So he will not take any kind of advice from wise people. మూర్ఖునిగా ఉన్నవాడు బుద్ధి గల వానితో ఎటువంటి సలహాలు తీసుకోడు. And he will be far away from the word of God. అతను కానీ ఆమె వాళ్ళు దేవుని వాక్యానికి చాలా దూరంగా ఉంటారు. In Proverbs 12:15, we see that he thinks that whatever he is doing is right. A way of fool seems right to him. సామెతలు 12వ అధ్యాయము 15వ వచనంలో రాసుంటది, మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. So whatever he does, he thinks that it is right. వారు ఏది చేసినా ఏది ఆలోచించినా అది కరెక్ట్ అని యోచిస్తారు. And Proverbs 14:1 says, Psalm 14:1 says, a fool says in his heart there is no God.
కీర్తనలు 14వ అధ్యాయము 1వ వచనము, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. So when they are away from God, definitely they are away from wisdom. ఎవరైతే దేవునికి దూరస్తులై ఉంటారో వారు జ్ఞానానికి కూడా దూరంగా ఉంటారు. So when our God himself is wisdom, we ought to abide in him in order to gain this wisdom. జ్ఞానమే దేవుడై ఉంటున్నారు కాబట్టి దేవునికి ఇష్టలుగా, దేవునికి అనుసారంగా ఉండాలి, అప్పుడే జ్ఞానం ఉంటది. We must abide in him. ఆ దేవునిలో ఆ విధంగా మనము ఐక్యపరిచి ఉండాలి. Then only through his wisdom we will be led. ఆయన యొక్క జ్ఞానము ద్వారానే మనము నడిపింపబడతాము. For everything we need wisdom. ఏది చేయాలన్నా మనకు జ్ఞానం ఎంతో ప్రాముఖ్యమైనది. So unless God grants us wisdom, we cannot be wise. దేవుడు జ్ఞానం అనుగ్రహించందే ఏ పని మనము చేయలేము ఈ లోకంలో. It is not that worldly knowledge. అదేదో లోకానుసారమైనటువంటి జ్ఞానము కాదు. It is a divine wisdom. ఇది దైవికమైనటువంటి జ్ఞానం. Unless and until our internal eyes are open, we cannot see God nor his wisdom. మన ఆత్మీయ నేత్రములు తెరిచేంత వరకు మనము దేవుని యొక్క జ్ఞానము చూడలేము. So we have to ask God to open our eyes so that we might come out of this foolishness. మనము ఈ యొక్క ఆత్మీయమైన నేత్రముల కొరకు, జ్ఞానము కొరకు దేవుని వైపు చూసి దేవుని మొరపెట్టుకోవాలి. So these days all the people are trusting human wisdom. ఈ దినములలో మనుషులందరూ మనుషుల యొక్క జ్ఞానంనే కోరుచున్నారు. You see that when they open their mobiles, every information, every knowledge is right at their tip of their in their tips. ఈ లోకంలో చూసుకుంటే ప్రతి ఒక్కటి మనుషుల యొక్క జ్ఞానం అనుసారంగా నడుస్తుంది. When we open the mobile, every information we get. మన మొబైల్లో ఓపెన్ చేసి చూస్తే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్, మనకి ప్రతి ఒక్క సమాచారం మనకి మొబైల్ నుంచి లభిస్తుంది. So we are trusting every information from the internet more than the word of God. ఇప్పుడు చూసుకుంటే మనం దేవుని వాక్యము కంటే మొబైల్లో వచ్చే సమాచారాన్ని ఎక్కువ కోరుకుంటున్నాం. The wisdom, the knowledge that is displayed on the internet, it is charming everybody. ఏదైతే మొబైల్లో ఇన్ఫర్మేషన్, సమాచారం మనకు వస్తుందో అది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. Every field there is attraction today. ఎటువంటి సమాచారం చూసినా, ఎటువంటి ఫీల్డ్స్ చూసుకున్నా అది ఎంతో ఆకర్షణీయమైనదిగా ఉంటుంది. We are completely, many people are confined to their rooms and they are completely engaged with the internet. సో చాలా మంది మనుషుల్ని చూసుకుంటే చాలా మంది ఇంటర్నెట్ కి, మొబైల్స్ కి చాలా అంకితమైపోయి ఉంటున్నారు. And they think that they are doing right and there is nothing like they are not feeling that it is wrong. వాళ్ళు అనుకుంటున్నారు అసలు ఎక్కడ ఏమి పాపం లేదు, ఎక్కడ ఏమి తప్పు లేదు మేము చేసే వాటిలో అని ఆలోచిస్తుంటున్నారు. Because they are being driven away from God's wisdom. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క జ్ఞానం నుంచి దూరం చేయబడతా వచ్చినారు. We can see all the ladies and other people, the people who are interested in cooking, they have variety of recipes and they are completely involving in checking all the new recipes and preparing good dishes and they are eating at home. స్త్రీలను చూసుకుంటే ఏదైనా చాలా రకాలైనటువంటి వంటలు చేయాలన్నా, చూడాలన్నా ఎక్కువ మటుకు మొబైల్స్ కే అంకితం అవుతుంటున్నారు, మొబైల్స్ లోనే చూస్తుంటున్నారు. And they are busy cooking and eating and serving.
వాళ్ళైతే కుకింగ్ చూడడంలోను, వంట చేయడంలోను, వడ్డించడంలోను ఇలాంటివే ఎక్కువ ఉంటుంది. So their heart is completely towards these their desires. వారి యొక్క హృదయము వాటికి చాలా అనుగుణంగా చాలా అంటే సమీపంగా ఉంది. When we see Ephesians chapter 17, chapter 5 and verse 15 to 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం 18వ వచనం చూసుకుంటే, see we can from last 3 weeks we have been seeing this chapter. Nowhere we can see these days careful living is observed and utilizing the time is observed, and people are not really focusing on like filling themselves with the Holy Spirit. మనము గత 2-3 వారాలుగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం పైన ధ్యానిస్తుంటున్నాం. ఎక్కడ ఇప్పుడున్న లోకంలో చూసుకుంటే, ఇప్పుడున్న సమయంలో చాలా మంది దేవుని వాక్యానికి ఎంతో ప్రాధాన్యత, పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి వారిగా లేము. And we are not seeing a careful life led by people. ఇక్కడ జాగ్రత్త కలిగినటువంటి జీవితం మనం ఎక్కడ చూడట్లేదు. Careful in physical things like keeping themselves safe from COVID has become the highest priority. ఈ కాలంలో చూసుకుంటే భౌతికమైనటువంటి జాగ్రత్తలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈ దినాల్లో కోవిడ్ గురించిన జాగ్రత్తలు చాలా ఎక్కువైపోయి ఉంటున్నాయి. This has become our first and highest priority. ఇదే చాలా ప్రాముఖ్యమైనదిగా, ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉంటుంది ఇప్పుడు. This COVID only kills our physical body. కోవిడ్ అనేది మాత్రమే మన భౌతిక శరీరంను చంపేసేదిగా ఉంటుంది. But careless living and untimely unwisely using our time will destroy our eternity. మనము కేర్లెస్, అజాగ్రత్త కలిగిన వారంగా ఉంటే మనము నిత్య జీవం కలిగినటువంటి ఆ యొక్క నిత్య జీవానికి సంబంధించినటువంటి ఎన్నో పరిస్థితులు, విషయాలు మనం కోల్పోతుంటున్నాం. So this is not like maybe because this has not been displayed in television, or this is not become a big news, it has been hidden, we don't know. ఇది దూరదర్శన్లో ప్రదర్శించలేదు కానీ, ఎక్కడ ఎవరు చెప్పలేదు కానీ దాచబడి ఉంది కాబట్టి nobody is talking about this. That's why people are becoming careless about God. దీని గురించిన విషయాలు ఎక్కడ మనకు ప్రచారం చేయబడలేదు కాబట్టి మనం అజాగ్రత్త కలిగిన వారమై ఉంటున్నాము. We see that whatever is being displayed on television, whatever is been said in news, whatever is been showed in the internet, only those things have become the highest priority. But what the word of God from the beginning God is teaching us is we are neglecting. ఏదైతే టీవీలో చెప్తున్నది, న్యూస్ లో వస్తున్నది, అవే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉంటున్నాము. కానీ ఈ యొక్క బైబిల్, దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుందో దానికి ప్రాధాన్యత మనము ఇవ్వలేకపోతుంటున్నాము. When we don't give this preference to word of God, how will we understand the deeper things of the word? దేవుని వాక్యానికి ఎక్కువ మనము సమయం ఇవ్వకపోతే ఏ విధంగా మనము దేవుని జ్ఞానాన్ని పొందుకోగలము? That is why we have been stuck with negligence and foolishness. అందుకే మనము ఎంతో అలక్ష్యం కలిగినటువంటి, బుద్ధిహీనత కలిగినటువంటి జీవితం జీవిస్తుంటున్నాం. So shall we ask today, Lord, take away the negligence that is stuck to our minds. ఈ యొక్క అలక్ష్యంతో కూడినటువంటి ఈ యొక్క విషయాలు, ఈ పరిస్థితులన్నిటినీ తీసివేయట కొరకై మనం దేవుని వైపు చూడాలి, దేవునికి మొరపెట్టుకోవాలి ఈ దినమే. So from the beginning the word of God is the same and it has been speaking
And we know that today, these days, we are seeing how the word of God is clearly being fulfilled. మొదటి నుంచి ఆది నుంచి దేవుని వాక్యము ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈనాడు కూడా దేవుని వాక్యం అంతే స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది ప్రతి విషయంలోనూ. So we have to be very careful and be good students of God's word. అందుకే మనము దేవుని వాక్యానికి ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారముగా దేవునికి మంచి విద్యార్థులముగా ఉండాలి. We should be student of the word of God. దేవుని వాక్యానికి విద్యార్థులమై కలిగి జీవించాలి. We have been discussing these things repeatedly. Unless and until women in the house is fully equipped with the word of God, that house and every member will not carry out the same function. ఈ విషయాలు ఒక స్త్రీ తన ఇంటిలో తన దేవుని వాక్యాన్ని ఎంత అయితే తన హృదయంలో దాచుకుంటుందో అప్పుడే ఆ యొక్క ఇంట్లో కూడా అదే ప్రవర్తన కలిగి జీవిస్తారు. లేదంటే ఎంత చెప్పినా ఎంత వాక్యాన్ని బోధించినప్పటికీ ఆ స్త్రీకి దేవుని వాక్యం హృదయంలో లేకపోతే అది చాలా వ్యర్థమైనటువంటిది. So we have been repeatedly talking about this. We are weaker vessels. So we have to increase the dosage of God's word in order to stay strong and make others strong. మనము ఇన్ని సార్లు మనము ఈ వాక్యాన్ని మనం పదే చెప్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ వాక్యం మనలో ఉంటుందో అప్పుడే మనము ఆ విధంగా ప్రవర్తించగలము, అప్పుడే మనము బలవంతులమే ఉంటాము. And next we see that we have to understand what the Lord's will is. అంతేకాకుండా దేవుని చిత్తం ఏమైందో అది మనము గ్రహించుకోవాలి. What is God's will in our life? మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? What did Lord Jesus do? యేసు ప్రభు వారు ఏం చేసినారు? Whatever Father has told him, he did. ఏదైతే తండ్రి అయిన దేవుడు చెప్పి ఉన్నాడో అదే చేస్తూ వచ్చినారు. He did not disobey the Father. ఆయన తండ్రి యొక్క ఏ విషయంలోనూ తండ్రికి అవిధేయత చూపించలేదు. We can see that in John chapter 14. అది మనము యోహాను సువార్త 14వ అధ్యాయము So 23rd verse you read, sister. యోహానుకు రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. So and also we can see అదే విధంగా chapter 15 and verse 9. అదే విధంగా మనము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము verse 9. 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగు ప్రేమించుతిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. So in other words, we see that I have come to do Father's will, and we see that what is Father's will is to give glory to the Father. నేను దేవుని ఇంకొక వచనంలో చూస్తాము, నేను దేవుని తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి వచ్చినాను, ఏదైతే ఆయన నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. So whatever Father has asked Lord Jesus to do, everything Lord Jesus Christ did. ఏదైతే తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు అదంతయు యేసు ప్రభు వారు ఈ లోకంలో అవన్నీ చేస్తూ వచ్చినారు.
in 10th verse, chapter 15 and verse 10, we see, if you obey my commands, you will remain in my love, just as I have obeyed my Father's commands and remained in his love. యోహాను 15వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. In verse 14 and verse 15, we see in most of the verses we see that we have to obey my commands and be in my love, remain in my love. 14వ వచనం, అదే అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో చూసిన ఇంకా పలు వచనాల్లో చూసినప్పటికీ ఎంతో క్లియర్ గా ఇక్కడ దేవుడు చెప్తున్నారు, మనము ఆజ్ఞకు విధేయత, దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించి ఉండాలి. దేవుడు చెప్పిన విధేయత చూపించి ఉండాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలని. And remain in his love. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని. So remaining in his love is what God wants. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండడమే దేవుడి యొక్క ఆశ. So we just as Father has loved Jesus, our Lord Jesus Christ also loved us, and he has brought us by paying the highest price. ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తూ వచ్చినారు, అదే విధంగా అదే ప్రేమతో యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించినారు. ఈ యొక్క ఇంత గొప్ప క్రయాన్ని మన కొరకు చెల్లిస్తా వచ్చినారు. So this sacrifice will not go waste. ఈ యొక్క గొప్ప త్యాగము ఇది వ్యర్థమైపోదు. And this Lord has not done this for simply to enjoy the worldly pleasures. ఈ యొక్క లోక భోగాలను అనుభవించుట కొరకు దేవుడు ఈ యొక్క మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేయలేదు గాని, but in order to be transformed and to do his will and to be filled with his spirit. మనము దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడుటకు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుటకు మాత్రమే ఈ యొక్క కార్యం చేస్తూ వచ్చారు మన కొరకు. To do his will, దేవుని యొక్క to know his will and do his will. దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుటకు, దేవుని యొక్క చిత్తాన్ని చేయుటకు కొరకే మనకు ఈ గొప్ప క్రయాన్ని మన కొరకు చేసినారు. And to be filled with his spirit. అంతేకాకుండా ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆయన మనకు ఆజ్ఞాపించున్నాడు. So we know that when we know that it is his command to remain in his love, whatever it is his will to obey his command and to remain in his love. మనము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలని, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని, అది దేవుని చిత్తమై ఉంది. So we ought to remain in him at any circumstances. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయనలో ఇమిడి ఉండాలనేది ఆయన ఆకాంక్ష. So we can Lord Jesus Christ clearly told, if you really love me, you will obey my commands. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే నువ్వు నా యొక్క ఆజ్ఞలకు లోబడి ఉంటావని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు. And what if we love him truly, then God will not refrain from giving his spirit and his fullness. మనం దేవుని నిజముగా ప్రేమిస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మను మనకి ఇవ్వడంలో ఎటువంటి తిరస్కారం ఉండదు. He will give us his fullness. ఆయన యొక్క సంపూర్ణతను మనకి అనుగ్రహిస్తాడు. So how can we practically show that we are remaining in God's love? ఎలా మనము ప్రాక్టికల్ గా అంటే మనము మన కార్యాల ద్వారా, మన క్రియల ద్వారా ఏ విధంగా ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి, విధేయత చూపించాలి? How can we show through our works that we are remaining in his love? ఏ విధంగా మనము దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామని మన క్రియల ద్వారా చూపించగలము?
can we observe our day from morning till evening? What are we doing, and in what ways we are showing that we are in His love? మనము ఉదయకాలం మొదలుకొని గడిచిన దినం అంతట్లో మనం ఏ విధంగా ఉన్నామో అవి దేవునిలో నిలిచి ఉన్న ప్రేమను చూపిస్తున్నాయా? If we are not displaying God's love, then we are in error. మనము దేవుని ప్రేమను కనపరచలేకపోతున్నామంటే మనలో ఏదో లోపం ఉందని అర్థం. From morning, whatever we speak, are we speaking according to the word of God? మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది దేవుని వాక్యానికి అనుసారంగా ఉండి సంబంధించి ఉందా? The word of God says our word should be like soft spoken, seasoned with salt. దేవుని వాక్యం చెప్తుంది మన మాటలు ఉప్పు వేసిన రీతిలో ఉండాలంట. So are we talking lovingly to each other? మనము ఇతరులతో దేవుని ప్రేమ కలిగి మాట్లాడుతున్నామా? Are we quarreling? మనము గొడవ పడుతున్నామా? If so, then we have to ask Lord to remove this kind of nature. ఇది ఈ విధంగా ఒకవేళ మనం ఉంటే మనము దేవుని సన్నిధిలో మనం దేవునికి ప్రార్థించాలి. And regarding loving God means we know that we start our day with God. We know that okay, we have to start our day with God. It has become a daily routine. మనము దినము అనుకునే విషయం ఏంటంటే మనము దేవుని సన్నిధితో మనము ఆ యొక్క దినాన్ని ఆరంభించాలని. We'll read one chapter. మనం ఒక అధ్యాయం చదువుకుంటాం. We'll pray for some time. మనం కొద్దిసేపు ప్రార్థన చేస్తాం. That's it. After that, every time, all the hours, rest of the hours belongs to us. ఇంకా మిగతా సమయం అంతా దినంలో అంతా మనకు నచ్చిన విధంగానే ఉంటాము. The word of God says in Deuteronomy chapter 6, teach your children when they sit up, when they sit down, when they get up, when they walk. Are we, do our house is following all these things? దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో చెప్తుంది, మీ పిల్లలు లేచినా, కూర్చున్నా, నడిచినా, ఏం చేసినా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారా అని వాక్యంలో సెలవిస్తుంది. Are we teaching them like that? మనము ఆ విధంగా నేర్పిస్తుంటున్నామా? If we are not teaching them, that means we ourselves are not taught like that, or we ourselves have not disciplined in that manner. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మనమే ఆ విధంగా దేవుని వాక్యానుసారంగా లేమని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. That means we have not learned this discipline in our lives. దీన్ని చూస్తే మనము మన జీవితంలో ఆ యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనలో లేదని కనపరుస్తుంది. When the word of God clearly says that you have to read the word of God and meditate it day and night. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది దేవుని వాక్యాన్ని పదే పదే చదువుతూ ధ్యానించాలి అని. And రాత్రింపగలు. And David said, because he meditated God's word so much, and he became wiser than his enemies and wiser than his teachers. దావీదు తాను ఎంతో దేవుని వాక్యాన్ని ఎంతో చదువుతూ ధ్యానిస్తూ వచ్చినాడు. అందును బట్టే ఆయన ఎంతో జ్ఞానము కలిగి తన శత్రువుల కంటే మించిన జ్ఞానం తను కలుగుతూ వచ్చినాడు. After knowing this also, we are not meditating God's word. That is why we are lacking in wisdom. ఇవన్నీ తెలిసి కూడా మనము దేవుని వాక్యాన్ని ఎంతో అలక్ష్యం చేస్తున్నాం. అందుకే మనం ఎంతో వెనకబడినటువంటి వారంగా ఉంటున్నాం. We are becoming foolish. మనము అవివేకులంగా అయిపోతూ వస్తుంటున్నాం. We are lacking discernment. మనము ఎంతో క్రమశిక్షణ లేనటువంటి వారంగా ఉంటున్నాం. Discernment. వివేచన లేకుండా ఉంటున్నాం.
Okay, so when we are more involved, or when we work on God's word more and more, God will give us wisdom and discernment so that there will not be any lack. ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అప్పుడే మన జీవితంలో ఈ యొక్క వివేచన గాని ఈ యొక్క జ్ఞానము గాని కలిగి ఉంటాము. So regarding using our time also, we will be very careful. మనము సమయమును వినియోగించేటప్పుడు కూడా మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం. Only on productive things only we spend our time. మనము ఏవైతే చేయాలనుకుంటామో కేవలం ఉపయోగకరమైనటువంటివి చేయడంలో మాత్రమే మన సమయాన్ని వినియోగిస్తాము. And many times we see that as women we tend to do many mistakes because of lack of discernment. మన స్త్రీలుగా ఉంటూ మనము ఎక్కువ అవివేచన కలిగి ఉంటాము. ఎందుకంటే మన దేవుని వాక్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వలేక ఎంతో వెనుకబడి వివేచన కలిగి ఉండలేకపోతుంటున్నాం. So today let us ask God, Lord, grant me discernment so that I might stand firm. ఈ రోజే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము దేవుణ్ణి అడుగుదాము. దేవుని యొక్క వివేచన కొరకు మనం నిలిచి ఉండుట కొరకు. So when we are remaining in God's love means we will obey God's word and we will follow every command. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి ఉంటామో దేవుని ప్రేమలో ఇమిడి ఉంటామో అప్పుడే దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటాము, దేవునిలో నిలిచి ఉంటాము. And we will understand very clearly every day what God's will is towards us. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని దినదినము దేవుని వాక్యము దేవుని చిత్తం ఏదో మనము దినదినము గ్రహించుకొనగలము. And thirdly we see that we should be filled with spirit, the word says. మూడవదిగా మనము చూసుకుంటాము ఆత్మపూర్ణులై ఉండాలి. So how can we be filled with spirit? ఏ విధంగా మనము ఆత్మను పూర్ణముగా కలిగి ఉంటాము? So when Jesus Christ was going away, he said that I will send the comforter. He will remind you everything and teach you all the things I remind you. In John chapter 4 and verse 26. యేసు ప్రభు వారు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. So here word of God, here Lord Jesus is telling that I will send you the comforter, so you will not be left alone. That comforter will comfort you. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, అప్పుడు మీరు ఏకాంతంగా ఉండరు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఆ ఆదరణకర్తే మీకు ఆదరణ కలుగ చేస్తాడు. So this was word for the disciples. ఇది తన శిష్యులతో యేసు ప్రభువు చెప్పింది. So it is not for us that we have to wait for comforter. Our comforter is already dwelling in us. మనం ఈ విధంగా చూసుకొని మనము ఆదరణకర్త కొరకు వేచి ఉండకూడదు. మనకు ముందుగానే ఆదరణకర్తను సిద్ధపరిచి ఉన్నారు దేవుడు. So when we have received God's gospel, our Holy Spirit is already, we are sealed with Holy Spirit. ఎప్పుడైతే మనకు దేవుని యొక్క సువార్త అందచేయబడుతూ వచ్చిందో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి ఉంటున్నాడు. Ephesians chapter 1 and verse 13 we see. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తారు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. We are already sealed with the Holy Spirit. మనము ముందుగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత
ముద్రీకరింపబడినాము. So there is a lot of difference between like having sealed with Holy Spirit and filled with Holy Spirit. ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత ముద్రీకరించబడటము, దేవుని యొక్క ఆత్మచేత సంపూర్ణత చేయబడటం అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ. So where do we stand now? ఎక్కడ మనం నిలిచి ఉంటాము? Are we still in the infancy state or we have attained maturity? మనము ఇంకా ఆ యొక్క తక్కువ స్థితిలోనే, ఇంకా ఆ తక్కువ స్థితిలోనే నిలిచి ఉంటున్నామా, లేకపోతే ఆత్మచేత నింపబడి ఉంటున్నామా? బాల్య స్థితిలో ఉంటున్నామా? So being filled with Holy Spirit requires something that we must do. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉండాలంటే మనం కొన్ని కార్యములు చేయవలసి ఉంటుంది. So when we exalt Lord Jesus Christ and when we remain in his love, we can see that we will be experiencing his fullness. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచి దేవుని యొక్క ప్రేమను నిలిచి ఉంటామో అప్పుడే మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉంటాము. We can see in John chapter 11 and verse 4. మనము యోహాను సువార్త 11వ అధ్యాయము 14th verse 4వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనము. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. So here Lord Jesus Christ is glorified. ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు మహిమపరచబడుతూ వచ్చినారు. When Jesus Christ is lifted high, ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మహిమపరచబడతారో, then only we see that great miracles happen. అప్పుడే ఎన్నో గొప్ప అద్భుతములు కార్యములు జరుగుతాయి. Father is glorifying Son. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవుణ్ణి మహిమపరుస్తుంటున్నారు. And John chapter 16 verse 13. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. John chapter 16 verse 13. సారీ యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. 14వ వచనం కూడా, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. And he will bring glory to me. ఆయన నాకు మహిమ తీసుకొస్తాడు. So here Holy Spirit God is also exalting Jesus and glorifying Jesus. ఇక్కడ చూస్తే మనము once again repeat sister. Holy Spirit God is exalting Jesus and glorifying Jesus. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరుస్తున్నారు. In our life we ought to glorify our Lord Jesus. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరచుట ఎంతో ప్రాముఖ్యమైనది. Then only we will be filled with the fullness of God. అప్పుడే మనము సర్వ సంపూర్ణతలో కల ఆత్మను మనం కలిగి ఉంటాము. Because Father's will is done and Lord Jesus is glorified and Holy Spirit is always there to exalt Jesus. Trinity is working in our lives. అప్పుడే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతారు, కుమారుడైన దేవుడు మహిమపరుస్తాడు. అప్పుడే మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మనకు తోడై ఉంటాడు.
that fullness is what Lord is asking us to be filled with. ఆ యొక్క సర్వ సంపూర్ణతనే దేవుడు మన పక్షాన కోరుకుంటున్నాడు. Let's turn our Bibles to Ephesians chapter 3 and verse 16 onwards. మన పరిశుద్ధ గ్రంథంను ఎఫెసీయులకు రాసిన పత్రిక వైపు 5వ అధ్యాయము 3rd chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 to 19. 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. Okay. So we may have the power together with all saints to grasp how wide, long, and high, and the deep is the love of Christ, and to know His love that surpasses knowledge, that you may be filled with measure of all sickness. When we are deeply rooted in the love of Christ, when we understand the deeper things, then only we will be filled with the measure of all fullness. ఎప్పుడైతే దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులవుతామో అప్పుడే ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లుగా తగిన శక్తి గలవారు అయి ఉంటాము. So this fullness will be attained. This fullness will be definitely attained when we are deeply rooted in Christ's love. ఎప్పుడైతే ప్రేమ యందు వేరుపారి స్థిరపడి ఉంటామో అప్పుడే సంపూర్ణత యందు పూర్ణులై ఉంటాము. So here instead of getting involved in drunkenness, you be filled with the Spirit, God says. అనేకమైన పనుల్లో మనము వ్యర్థంగా నడిపింపబడడం కంటే దేవుని యొక్క ఆత్మ చేత సంపూర్ణులై ఉండడము చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. So God is asking us to be filled. That fullness is required. సర్వ సంపూర్ణత కలిగి ఉండడం అనేది దేవుడు ఎంతో మనల్ని కోరుకుంటున్నాడు. Why this fullness is required at this time? ఎందుకు ఈ యొక్క సంపూర్ణత మనకు కలిగి ఉండాలని ఈ సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు? Because the days are evil. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక. And we have to be very strong. మనము ఎంతో ఎక్కువగా బలవంతులై ఉండాలి. We cannot remain foolish as we were living till now. మనం ఇంకా వివేకం కలిగి ఉండకూడదు. So this fullness is very essential. ఈ యొక్క సర్వ సంపూర్ణత ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. So every day exalting Jesus means showing Christ through our words, through our behaviors, and through our every activity. మనము దేవుణ్ణి మహిమపరచడం అంటే మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఇతరమైనటువంటి కార్యముల ద్వారా దేవుని యొక్క కార్యములు మనలో అంటే మనం ఆ విధంగా చూపించుకోవాలి. Then only we will be called as the people who will exalt Him. అప్పుడే మనము దేవుని నామాన్ని ఘనపరుస్తామని పిలువబడతాము. And are we forgiving our neighbors? Are we forgiving our friends who have something wronged against us? ఎవరైతే మన పక్షాన మన స్నేహితులు గాని మన ఇరుపరు అని తప్పు చేసినప్పుడు మనం క్షమిస్తుంటున్నామా? Are we forgetting their what are the wrong things they have done, or are we keeping the records of it? ఏవైతే వాళ్ళు తప్పులు అంటే వాళ్ళు చేసి ఉంటున్నారో మిస్టేక్స్ అవన్నిటిని మనము మర్చిపోతుంటున్నామా, లేకపోతే మనము దాచుకొని మన హృదయంలో దాచుకొని ఉంటున్నామా ఇంకా? If we do that, then certainly
we are not remaining in his love. మనము ఒకవేళ అదే విధంగా చేస్తుంటే దేవుని ప్రేమలో మనము లేమని అర్థం. That hatred, that unforgiving nature goes out, that vacuum will be filled by the Spirit and we will become full. ఎప్పుడైతే ఆ యొక్క క్షమింపబడనటువంటిది, ఆ యొక్క మర్చిపోలేనటువంటి ఆ యొక్క తత్వం మనలో నుంచి బయటికి పోతుందో అప్పుడే దేవుని యొక్క ప్రేమ మనలో ఇమిడి ఉంటుంది. So we have to examine ourselves what it is that is still in our heart after being saved so many years. Also there might be some things which are remaining in us, maybe bad feelings about somebody, bad records of somebody. మనం రక్షింపబడిన మనం రక్షింపబడిన అంతకాలమైనటువంటి తర్వాత కూడా మనం ఇంకా సర్వ సంపూర్ణతలోకి రాకుంటే మనలో ఇంకా ఏవైనా చెడు కలిగినటువంటి మాటలు గాని, చెడుతనం గురించిన ఆలోచనలు గాని, ఎవరి మీదైనా తప్పుడు ఆలోచనలు గాని కలిగి ఉంటున్నాం, వాటన్నిటిని మనలో నుంచి తీసివేస్తే గాని మనలో సర్వ సంపూర్ణత కలిగి ఉండలేము. And if love of Christ must be deeply rooted, means love for world and love for other things must be completely vanished. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ మనలో ఎంతో లోతుగా వేరుపారి ఉంటుందో అప్పుడే లోకం యొక్క ఆశలు, లోకం యొక్క భోగాలు మనలో ఉండవు. Every day we have to enjoy God in our life. ప్రతి దినము మన జీవితంలో దేవుణ్ణి ఎంతో ఎక్కువగా అనుభవించాలి. And not only just reading word, ఏదో దేవుని వాక్యాన్ని ఊరికే చదవడం కాదు గాని, but in every word we must see God, and every word we must enjoy. ప్రతి పదము, దేవుని వాక్యంలో ఉన్న ప్రతి పదంతోనూ మనము దేవుణ్ణి ఎక్కువగా అనుభవించాలి. So when we spend more time in word, definitely God will grant us this experience. ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తామో అప్పుడే ఈ యొక్క అనుభవం మనలో ఉంటుంది. And not only prayer, ప్రార్థించడం మాత్రమే కాదు గాని, every day while walking, while sitting, we have to keep on praising God and worshiping God. మనం ఏది చేసినా, మన అనుదిన జీవితంలో మనము నిలుచున్నా, మనం నడుచున్నా, మనం పని చేసినా, ఏది చేసినా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి మన అనుదిన జీవితంలో. Whenever we worship God, our Lord is glorified more. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తామో, ఎక్కువగా స్తుతిస్తామో అప్పుడే దేవుని యొక్క నామానికి ఎక్కువ మహిమ కలుగుతుంది. So when Lord Jesus is exalted high, we will experience that that joy that is continuously bubbling in our heart. ఎప్పుడైతే దేవుణ్ణి ఎక్కువగా హెచ్చిస్తామో మన జీవితంలో అప్పుడే దేవుణ్ణి ఎక్కువగా దేవుని యొక్క విషయంలో మనం ఎక్కువ సంతోషించే వారంగా ఉంటాం. So we will be reaching the full measures when we exalt Lord Jesus Christ, when we exalt Holy Spirit God, and when we exalt our Father in our lives, everyday life. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఎక్కువగా హెచ్చించి ఎక్కువ ప్రాధాన్యత, ప్రథమ స్థానం దేవునికి ఇస్తామో అప్పుడే మనలో అధికమైనటువంటి సంతోషం గాని, ఆ యొక్క ఆనందం గాని ఉంటుంది. We'll see John chapter 14 verse 23. చివరిగా మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూసుకుంటాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. Yes, we will come to him and make our home with him. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. We, who are these we? ఎవరు వీరు? ఎవరు ఇక్కడ మేము అని రాసుంటుంది? తండ్రి and a Father and the Lord Jesus and Holy Spirit God. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. All these three will make our home in us.
ఈ త్రిత్వైకం కలిగినటువంటి ఈ ముగ్గురు దేవుళ్ళు మనలో నివాసం కలిగి ఉంటారు. Then we will be complete in him. మనము ఆయనలో సంపూర్ణమై ఉంటాము. Recently one God servant was preaching like this in this COVID time. దైవ సేవకుడు గడిచిన దినాల్లో ఈ విధంగా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటున్నారు. God has changed our homes into churches. ఏమనంటే దేవుని మన యొక్క గృహాల్ని దేవుని యొక్క మందిరములుగా మార్చినారు అని. So how true it is? ఏ విధంగా అంటే it is very true, right? ఇది ఎంతవరకు నిజం అంటే చాలా నిజమైనదిగా ఉంటుంది అందరికి తెలిసినట్టుగా. So we see this fullness means God himself is making home in us. That means our body will become his temple, his dwelling place. ఏ విధంగా అంటే సర్వ సంపూర్ణత అంటే దేవుడే మనలో నివాసం చేయుట, అదే సర్వ సంపూర్ణత అని ఇక్కడ మనకు అర్థం చేసుకోగలము. So how can we attain this? Here Jesus said, if anyone loves me, he will obey my teaching. ఏ విధంగా అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అని. So are we loving our Lord Jesus? మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తుంటున్నామా? Then we are careful observers of the word of God. మనము దేవుని వాక్యాన్ని ఎంతో గమనిస్తుంటున్నామా? If we observe carefully, then we will obey every commandment what Lord Jesus Christ told. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చాలా లోతుగా గమనిస్తామో అప్పుడే మనం దేవుని వాక్యానికి విధేయత, ఆయన యొక్క వాక్యానికి ఆయన ఆజ్ఞల్ని గైకుంటాము. When we obey him, we will experience this fullness. God will dwell in us. ఎప్పుడైతే మనము ఆయనకు విధేయులమై ఉంటామో అప్పుడే మన హృదయంలో దేవుడు నివసించేవారుగా ఉంటారు. So may God help us to remain in his love. దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక.